హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ ఇంటర్నల్ సంబంధించి గతంలో టెట్ ఎగ్జామ్స్లో ఏ బిట్లు ఇచ్చాడో వాటిని డిస్కస్ చేద్దాం. అయితే మనం ఆల్రెడీ గత వీడియోలో కూడా కొన్ని బిట్లు డిస్కస్ చేసాం ఈ టెట్లో ఇచ్చినటువంటి సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ ఇంటర్నల్ సంబంధించి. అయితే ఫ్రెండ్స్, మీకు డౌట్ రావచ్చు, సార్ ఏంటి ఇన్ని బిట్స్ మనకు వస్తున్నాయి అంటే, లాస్ట్ టైం జరిగినటువంటి టెట్ ఎగ్జాము ఆన్లైన్లో చేయడం వల్ల ఎక్కువ రోజులు కండక్ట్ చేయడం జరిగింది షెడ్యూల్ ప్రకారంగా. అందువల్ల మనకి ఎక్కువ బిట్స్ మనకు రావడం జరిగిందనమాట. అంటే ఇంతకుముందు దానికి ముందు టెట్ ఎగ్జామ్ ఆఫ్లైన్లో జరిగినప్పుడు ఒకసారి కండక్ట్ చేయడం వల్ల ఏంటంటే అందులో ఒకటో రెండో వచ్చే బిట్లు దాంతో అయిపోయేది. కానీ ఆన్లైన్లో జరగడం వల్ల ఏంటంటే ఒక 10 days వరకు షెడ్యూల్ ప్రకారం జరగడం వల్ల ఏంటంటే 10 days 10 పేపర్స్ మనకి అవైలబుల్గా ఉన్నట్టు అనమాట. ఓకేనా? కాబట్టి మనకు బిట్స్ ఎక్కువ కవర్ అవుతున్నాయి అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఈరోజు మనం ఆల్రెడీ 6 బిట్స్ గురించి డిస్కస్ చేసాం. ఈరోజు 7 బిట్ ఏంటంటే ద సింపుల్ సెంటెన్స్ అమాంగ్ ది 4 ఈజ్. అంటే ఈ 4 సింపుల్ సెంటెన్స్ ఏదో ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ అండి, షీ వాజ్ జనరస్ టు ద పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్. షీ వాజ్ జనరస్ టు ద పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్. సింపుల్ సెంటెన్స్ కావాలి అంటే మనం చెప్పాం ఒకే ఇండిపెండెంట్ క్లాజ్ కానీ ఒక ఫైనైట్ వెర్బ్ కానీ ఉంటే చాలు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇందులో ఫైనైట్ వెర్బ్ ఏముందండి? వజ్. ఇందులో ఫైనైట్ వెర్బ్ వజ్. అలాగే ఇంకొక ఫైనైట్ వెర్బ్ ఏంటంటే వర్. మీకు చెప్పాను, మీకు బీ ఫామ్ వెర్బ్స్ అన్నీ కూడా ఫైనైట్ వెర్బులే. యామ్, ఈజ్, ఆర్, వజ్ వర్లు ఫైనైట్ వెర్బులు. కాబట్టి 2 ఫైనైట్ వెర్బులు వచ్చాయి కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి సింపుల్ సెంటెన్స్ అవ్వదు. ఓకేనా? సింపుల్ అండి. నెక్స్ట్ అండి, వెన్ సావిత్రి వాజ్ 12 షీ వాజ్ ఆఫర్డ్ ఏ రోల్ ఇన్ ఏ ఫిల్మ్. వెన్ సావిత్రి వాజ్ 12 షీ వాజ్ ఆఫర్డ్ ఏ రోల్ ఇన్ ఫిల్మ్. ఇక్కడ ఫైనైట్ వెర్బ్ చూడండి, ఇక్కడ వజ్ అనేది బీ ఫామ్ వెర్బ్, ఇది ఒక ఫైనైట్ వెర్బ్. అలాగే షీ వాజ్ ఆఫర్డ్, ఇదొక ఫైనైట్ వెర్బ్. 2 ఫైనైట్ వెర్బులు వచ్చాయంటే అది కాంపౌండ్ కానీ కాంప్లెక్స్ కానీ అవుతుంది తప్ప సింపుల్ ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ అండి, మాయా బజార్ ఈజ్ అనదర్ ఫిల్మ్ దట్ బ్రాట్ ఫేమ్ టు హెర్. మాయా బజార్ ఈజ్ అనదర్ ఫిల్మ్ దట్ బ్రాట్ ఫేమ్ టు హెర్. ఎక్కడ చూడండి, ఈజ్ అనే బీ ఫామ్ వెర్బ్ ఒక ఫైనైట్ వెర్బ్ అని చెప్పాను. అలాగే బ్రింగ్, బ్రాట్ అంటే V2 కూడా ఒక ఫైనైట్ వెర్బ్ అని చెప్పాను. ఓకేనా? సార్, ఇక్కడ బ్రింగ్, బ్రాట్ కదా, ఇది V3 అయితే V3 నాన్ ఫైనైట్ వెర్బ్ కదా అనుకోవచ్చు. V3 రావాలంటే ముందున ఒక హెల్పింగ్ వెర్బ్ ఉండాలి. ముందున ఒక హెల్పింగ్ వెర్బ్ లేదంటే V2. ఉదాహరణకి ప్లేడ్ వెబ్ ఫామ్స్ అండి. V1, V2, V3. మనకి సెంటెన్స్లో ఇచ్చినప్పుడు ప్లేయిడ్ని V2 అనుకోవాలా V3 అనుకోవాలా డౌట్ వచ్చినప్పుడు V3 ముందు ఒక హెల్పింగ్ వెర్బ్ ఉండి తీరుతుంది. హెల్పింగ్ వెర్బ్ ఉంటేనే ఇది V3 అవుద్ది. దీని ముందు ఒక హెల్పింగ్ వెర్బ్ లేదంటే అది V2 అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ అండి, కాబట్టి ఇవి 2 ఫైనైట్ వెర్బ్లు ఉన్నాయి కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్ కాదు. నెక్స్ట్, షీ గేవ్ అన్ ఎక్సెప్షనల్లీ బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్. ఇక్కడ చూడండి, గేవ్, గివెన్ అంటే రెండో వెర్బ్ రూపం, రెండోది ఫైనైట్ వెర్బ్ అవుద్ది. V1 కానీ V1కి SRES, V2లు ఫైనైట్ వెర్బులు, కానీ V3 మాత్రం నాన్ ఫైనైట్ వెర్బు. సో ఫైనైట్ వెర్బ్ ఒక్కటే ఉంటే అది ఇండిపెండెంట్ క్లాజు. ఓకేనా? అదే సింపుల్ సెంటెన్స్, ఇండిపెండెంట్ క్లాజ్ కూడా. కాబట్టి సింపుల్ సెంటెన్స్ అంటే ఒకే ఒక ఫైనైట్ వెర్బ్ ఉంటే అది సింపుల్ సెంటెన్స్ అవుతుంది. కాబట్టి సింపుల్గా మనము ఐడెంటిఫై చేస్తాం. ఫైనైట్ వెర్బ్ ఒకటే ఉంది కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే ఇది మనకు ఆన్సర్ అండి. ఓకేనండి, మనకి ఒక సెంటెన్స్లో ఒకే ఫైనైట్ వెర్బ్ ఉంటే అది సింపుల్ సెంటెన్సు, లేదా ఒకే ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటే అదే సింపుల్ సెంటెన్స్ అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ అండి, నెక్స్ట్ బిట్ ఏంటంటే ఐ బాట్ ఏ కంప్యూటర్ ఫర్ మై సిస్టర్. దిస్ ఈజ్ ఏ సింపుల్ సెంటెన్స్. ఇది ఒక సింపుల్ సెంటెన్స్, ఎందుకంటే ఒకే ఫైనైట్ వెర్బ్ ఉంది కాబట్టి సింపుల్ సెంటెన్స్ అని వాడే ఇచ్చాడు. అయితే దిస్ ఈజ్ ఏ సింపుల్ సెంటెన్స్ బికాజ్, ఎందుకు సింపుల్ సెంటెన్స్ అయిందని రీజన్ అడిగాడు. ఈ విధంగా కాన్సెప్ట్లో కూడా బిట్లు అడుగుతాడండి మనకి. ఓకేనా? ఆడిచ్చింది సింపుల్ సెంటెన్స్ అని వాడే ఇచ్చాడు, కారణం ఏంటి అని అడిగాడు. చూద్దాం. ఫస్ట్ది, దిస్ హ్యాజ్ 2 ఫైనైట్ వెర్బ్స్. ఇది 2 ఫైనైట్ వెర్బ్లను కలిగి ఉందా? లేదు.
నెక్స్ట్ అండి, దిస్ హ్యాజ్ నో ఫైనైట్ వెర్బ్స్. అసలు ఫైనైట్ వెర్బ్లే లేదన్నది, కానీ ఫైనైట్ వెర్బ్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ అండి, దిస్ హ్యాజ్ ఓన్లీ డిపెండెంట్ క్లాజ్. ఇది ఓన్లీ డిపెండెంట్ క్లాజ్నే కలిగి ఉంది. ఇది డిపెండెంట్ క్లాజా? డిపెండెంట్ క్లాజ్ ఎప్పుడు అవుద్దంటే సబార్డినేట్ కంజంక్షన్స్ ఉన్నాయి కదా, ఇఫ్, అన్లెస్, ఓకేనా, సిన్స్, ఇవన్నీ ఈ సబార్డినేట్ కంజంక్షన్స్ తోటి డబుల్ హెచ్ వర్డ్స్ తోటి ఉండి సబ్జెక్టు వెర్బు వీటి పక్కన ఉంటే అవి డిపెండెంట్ క్లాజ్ అనమాట. అవి పూర్తి అర్థాన్ని ఇవ్వవు. నేను సినిమాకి వెళ్ళినట్లయితే, అదే నేను బాగా చదివినట్లయితే అని ఉంటుంది, బాగా చదవనట్లయితే, ఓకేనా, అలా పూర్తి అర్థాన్ని ఇవ్వు. అంటే సబార్డినేట్ కంజంక్షన్స్తో ఉన్న పార్ట్ మాత్రమే డిపెండెంట్ క్లాజ్ అవుద్ది అనమాట, డిపెండెంట్ క్లాజ్. కాబట్టి ఇక్కడ డిపెండెంట్ క్లాజ్ లేదే, కానీ ఇక్కడ ఏమన్నాడు, దిస్ హ్యాజ్ ఓన్లీ డిపెండెంట్ క్లాజ్ అన్నాడు, కాబట్టి తప్పు. దిస్ హ్యాజ్ ఓన్లీ వన్ ఇండిపెండెంట్ క్లాజ్ అంటే రైట్. ఇది ఓన్లీ ఒకే ఇండిపెండెంట్ క్లాజ్ని కలిగి ఉంది. ఒకే ఇండిపెండెంట్ క్లాజ్ని కలిగి ఉన్నా, ఒకే ఫైనైట్ వెర్బ్ని కలిగి ఉన్నా అది ఏమవుద్దంటే సింపుల్ సెంటెన్స్ అవుద్ది. చూడండి, సబ్జెక్టు వెర్బ్ కాంబినేషన్ అనేది ఏమవుద్దంటే ఒక క్లాజ్ అని చెప్పాం, ఒక క్లాజ్, ఓకేనా. దీని ముందు ఎటువంటి సబార్డినేట్ కంజంక్షన్స్ లేవు కాబట్టి ఇది ఒక ఇండిపెండెంట్ క్లాజు, పూర్తి అర్థాన్ని ఇస్తుంది అనమాట. కాబట్టి ఒక ఫైనైట్ వెర్బ్ ఉన్నా, ఒకే ఒక ఇండిపెండెంట్ క్లాజ్ని కలిగి ఉన్నా అది సింపుల్ సెంటెన్స్ అవుతుంది. నెక్స్ట్ బిట్ చూద్దాం ఫ్రెండ్స్. నో సోనర్ హ్యాడ్ ఐ పుట్ ద ఫోన్ డౌన్ దాన్ ఇట్ ర్యాంగ్ అగైన్. అంటే నేను ఫోను ఇలా పెట్టాను, మళ్ళీ వెంటనే అది మోగిందని, మళ్ళీ ఫోను మోగిందని, అంతే కదా. ద మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్ కెన్ బి ఎక్స్ప్రెస్ యాస్. అంటే ఈ మీనింగ్లోనే ఉన్న సెంటెన్స్ ఏది? ఇక నో సోనర్ దాంతో ఏ మీనింగ్ వచ్చిందో అదే మీనింగ్ వచ్చిన సెంటెన్స్ 4 ఏముందని అడిగాడనమాట. అయితే ఫ్రెండ్స్, నేను నో సోనర్ దాన్ గురించి గతంలోనే 2 సెంటెన్స్ జాయిన్ చేయడం గురించి చెప్పాను, ఎలా జాయిన్ చేయాలని. అంటే వెంటనే జరిగిన 2 పనులని నో సోనర్ దాన్తో కానీ, యాజ్ సూన్ యాజ్తో కానీ, అలాగే నో సోనర్ దాన్, అలాగే హార్డ్లీ వెన్, స్కేర్స్లీ వెన్, బేర్లీ వెన్, ఇవి కాకుండా యాజ్ సూన్ యాజ్, ఈ 4 కూడా ఒకటే మీనింగ్ వస్తాయి. వెంటనే జరిగే 2 పనులని జాయిన్ చేయడానికి ఉపయోగిస్తాం. అయితే ఉపయోగించే సందర్భాలు అదే ఆ కంజంక్షన్స్ వేరే ఉంటాయి. అంటే ఇక్కడ నో సోనర్కి దాన్ వస్తుంది, హార్డ్లీకి, స్కేర్స్లీకి, బేర్లీకి వెన్ వాడాలి, యాజ్ సూన్ యాజ్కి ఏం రాదు. మొత్తం 5 కూడా మనము వెంటనే జరిగే 2 పనులని వెంటనే జరగాల. దొంగను చూసినట్టు, అదే పోలీసుని చూసినట్టు దొంగ పారిపోయాడు అని, ఓకేనా. ఆ సందర్భాలు బెల్ల కొట్టగానే పిల్లలు బయటకు వచ్చేసారు అని, అలాంటి వెంటనే సక్సెసివిటీ ఆఫ్ యాక్షన్స్ని జాయిన్ చేసినప్పుడు వీటిని ఉపయోగిస్తాను. గతంలో నేను వీడియో చేయడం జరిగింది 10th క్లాస్ విద్యార్థులని దృష్టిలో పెట్టుకొని. ఈ నో సోనర్ దాని గురించి ఇటు గురించి తెలియాలంటే నా ఛానల్లో జాయిన్ ది సెంటెన్సెస్ అని ఒక ప్లేలిస్ట్లో ఉంటుంది వీడియో, అందులో ఇది చూస్తే మీకు దొరుకుతుంది అనమాట. అయితే మీకు మొన్న చెప్పాను, ఇవి సబార్డినేట్ కంజంక్షన్స్గా ఉపయోగిస్తాం కాబట్టి కాంప్లెక్స్ సెంటెన్స్ కింద వస్తాయండి. ఇవి ఏ సెంటెన్స్లో ఉన్నా కాంప్లెక్స్ సెంటెన్స్లో అవుతాయి, అవి సబార్డినేట్ కంజంక్షన్స్ కింద ఉపయోగిస్తాం. సో నో సోనర్ దాన్ అంటే ఇక్కడ ఏంటి వచ్చింది అర్థం అంటే నేను ఆ ఫోన్ కింద పెట్టడం లేదు, మళ్ళీ మోగింది అని అర్థం. సో దానికి మీనింగ్ వచ్చేది ఏది అని అడిగాడు. బిఫోర్ పుట్టింగ్ ద ఫోన్ డౌన్ ఇట్ ర్యాంగ్ అగైన్. బిఫోరు, ఆఫ్టర్ అంటే వెంటనే జరిగిన పనులను చెప్పమండి, గ్యాప్ ఉంటుంది అన్నమాట, ఓకేనా. కాబట్టి ఇవి ఆన్సర్లు అవ్వు. మనకి స్కేర్స్లీ వెన్ కానీ, హార్డ్లీ వెన్ కానీ, బేర్లీ వెన్ కానీ, యాజ్ సూన్ యాజ్తో కానీ ఇక్కడ ఎక్కడున్నా అదే ఆన్సర్ అవుద్దండి నో సోనర్ దానికి, ఓకేనా. ఆన్సర్ ఇదే అవుద్దండి, ఓకేనా. స్కేర్స్లీతో వెన్ ఉపయోగిస్తాం, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. అలాగే హార్డ్లీతో వెన్ ఉపయోగిస్తాం, బేర్లీతో వెన్ ఉపయోగిస్తాం, నో సోనర్తో మాత్రము దాన్ ఉపయోగిస్తాం. సో ఈ 4 ఒకటే మీనింగు, ఓకేనా. సో నో సోనర్కి సరిపోయినటువంటి మీనింగ్ సెంటెన్స్లు ఎక్కడ ఉన్నాయంటే స్కేర్స్లీతో ఉన్న సెంటెన్స్లోనే సరిపోతుంది అనమాట, 2 ఒకటే మీనింగ్. అలాగే ఈ 4 ఆప్షన్స్లో బేర్లీ వెన్ ఉన్న ఆన్సరే, స్కేర్స్లీ వెన్ ఉన్న అదే ఆన్సర్ అవుద్ది, హార్డ్లీ వెన్ ఉన్న అదే ఆన్సర్ అవుద్ది, యాజ్ సూన్ యాజ్ ఉన్న అదే ఆన్సర్ అవుద్ది. నో సోనర్ దానికి సరిపోయే మీనింగ్ గల సెంటెన్స్లు అనమాట, ఓకేనా. నెక్స్ట్ అండి ఇంకో బిట్ ఇచ్చినట్టంటే అదే టెట్లో ఇఫ్ ద రైన్ స్టాప్స్ వీ విల్ గోట్.
మేము అదే వర్షం ఆగినట్లయితే మేము బయటకు వెళ్తాము. దిస్ ఈజ్ ఏ సెంటెన్స్ అవుద్దండి? ఈజీగా చెప్పండి. ఇక్కడ క్లియర్గా ఇఫ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ స్టాప్స్ అనేది ఒక ఫైనైట్ వెర్బ్, విల్ అనేది ఒక ఫైనైట్ వెర్బ్ అని చెప్పాను. మోడల్ వెర్బ్స్ విల్, షెల్, కెన్, మే, మైట్, కుడ్, వుడ్, షుడ్ ఇవన్నీ కూడా ఫైనైట్ వెర్బ్లు. రెండు ఫైనైట్ వెర్బ్లు ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే అయితే కాంపౌండ్ అని అవ్వాలి, కాంప్లెక్స్ అని అవ్వాలి. సింపుల్ మాత్రం అవ్వదు. అయితే కాంప్లెక్స్ ఎలా ఐడెంటిఫై చేస్తామంటే సబార్డినేట్ కంజంక్షన్ ఉంది అంటే అది కాంప్లెక్స్. ఇగో ఇఫ్ అనేది సబార్డినేట్ కంజంక్షన్ కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అని ఆన్సర్ మనం ఈజీగా పెట్టచ్చు. నెక్స్ట్ సబార్డినేట్ కంజంక్షన్ ఒక కంజంక్షన్, అది మీకు సబార్డినేట్ కంజంక్షన్ అని తెలియదు అనుకుంటే ఒక కంజంక్షన్ స్టార్టింగ్లో ఉండి మధ్యలో కామా ఉందంటే అది కాంప్లెక్స్ సెంటెన్స్, మిగతావి అవ్వవు. ఓకేనా? కాబట్టి ఈ విధంగా మనం ఆన్సర్ని అటెంప్ట్ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మధు ఈజ్ ఏ డాక్టర్ అండ్ సీత ఏ నర్స్. దిస్ ఈజ్ ఏ సింపుల్ సెంటెన్స్, ఏ కాంపౌండ్ సెంటెన్స్, ఏ కాంప్లెక్స్ సెంటెన్స్, ఏ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్. అంటే మధు ఈజ్ ఏ డాక్టర్ అండ్ సీత ఏ నర్స్ అన్నాడు. అది ఏ సెంటెన్స్ అని అడిగాడండి. అయితే నేను ఇంతవరకు ఏం చెప్పాను, ఒక ఫైనైట్ వెర్బ్ మాత్రమే ఉంటే అది సింపుల్ సెంటెన్స్ అని చెప్పాను కదా. చాలామంది ఏం చేస్తారంటే సార్ ఇక్కడ ఈజ్ అనే ఒకే ఫైనైట్ వెర్బ్ ఉంది కదా అది సింపుల్ సెంటెన్స్ అని చెప్పి పెడితే ఆన్సర్ తప్పు. ఎందుకంటే క్లియర్గా ఇక్కడ కంజంక్షన్ ఉంది. సింపుల్ సెంటెన్స్కి ఏ కంజంక్షన్ వాడమని చెప్పాం, కంజంక్షన్స్ అనేవి సింపుల్ సెంటెన్స్కి వాడమని చెప్పాం. ఎండ్ అనే కోవర్డ్ కంజంక్షన్ క్లియర్గా ఉంది. మధు ఈజ్ ఏ డాక్టర్, సీత ఈజ్ ఏ నర్స్, ఈ రెండు సెంటెన్స్ని ఎండ్ కలిపింది. ఇక్కడ ఈజ్ ఎందుకు రాయలేదంటే రెండు వెర్బులు ఒకటే కాబట్టి ఈజ్ రాయలేదు. కానీ ఇక్కడ సీత ఈజ్ ఏ నర్స్ అండర్స్టూడ్ అనమాట. క్లియర్గా ఇది వేరే సెంటెన్స్, ఇది వేరే సెంటెన్స్ ఉంది. కానీ ఇక్కడ ఈజ్ ఎందుకు రాయలేదని మళ్ళీ చెప్తున్నాను. రెండు వెర్బులు ఒకటే కాబట్టి ఆ రెండింటిని సింథసిస్ చేసినప్పుడు వెర్బని మిస్ చేశారు అంతే. కాబట్టి ఇది ఏ సెంటెన్స్ అవుతుందండి? సింపుల్ సెంటెన్స్ అవుద్దా? అవ్వదు. క్లియర్గా ఎండతో రెండు క్లాజులను కలిపాం, కాంపౌండ్ సెంటెన్స్ అవుద్ది, కాంప్లెక్స్ అవ్వదు. ఎందుకంటే కోఆర్డినేట్ కంజంక్షన్ ఇది. ఓకేనా? కాంపౌండ్ కాంప్లెక్స్ అవ్వదనమాట. ఈ విధంగా మనము ఐడెంటిఫై చేయాలి. అయితే ఇక్కడ ఎండతో ఇక్కడ ఒకటి ఉందండి ఏంటంటే రెండు వర్డ్స్ని ఎండతో కలిపితే అది సింపుల్ సెంటెన్స్. రెండు వర్డ్స్ని సపోజు రామ అండ్ రవి are going to Vizag. Rama and Ravi are going to Vizag. ఇక్కడ ఎండ్ అనేది ఓన్లీ రెండు వర్డ్స్ని మాత్రమే కలిపింది. ఇది కూడా కంజంక్షనే, ఇది కంజంక్షనే. కాకపోతే ఇక్కడ కంజంక్షన్ అనేది రెండు వర్డ్స్ని కలిపింది, ఇక్కడ కంజంక్షన్ ఎండ్ అనేది రెండు క్లాజులను కలిపింది. సో ఎండ్ అనే కోవర్డ్ కంజంక్షన్ రెండు క్లాజులు కలిపినప్పుడు మాత్రమే అది కాంపౌండ్ సెంటెన్స్. రెండు వర్డ్స్ని కలిపినా రెండు ఫ్రేజులు కలిపినా అది సింపుల్ సెంటెన్స్ అవుతుంది తప్ప కాంపౌండ్ సెంటెన్స్ అవ్వదు. సార్ ఎండ్ ఉంది కదా కాంపౌండ్ సెంటెన్స్ అంటే తప్పు. ఇక్కడ రెండు వర్డ్స్ని మాత్రమే కంబైన్ చేసింది ఇక్కడ. ఓకేనా? కాబట్టి ఇది సింపుల్ సెంటెన్స్ అండి. ఇది ఏటవుతుందండి? ఇది సింపుల్ సెంటెన్స్. రెండు వర్డ్స్ని కలిపినా రెండు ఫ్రేజెస్ని కలిపినా ఎండతోటి అవి సింపుల్ సెంటెన్స్లు అవుతాయి. రెండు క్లాజులు కలిపితే మాత్రం అది కాంపౌండ్ సెంటెన్స్ అవుద్ది, కోఆర్డినేట్ కంజంక్షన్ ఇది. ఓకేనా? నెక్స్ట్ అండి, నో సూనర్ డాష్ ద డోర్ దాన్ సంబడి నాక్డ్ అగైన్. అంటే నేను డోరు క్లోజ్ చేసిన వెంటనే మళ్ళీ ఎవరో వచ్చి మళ్ళీ తలుపు తట్టారనమాట. ఇలా డోర్ వేసం లేదు, మళ్ళీ వెంటనే ఎవరో నాక్ చేస్తారు, తలుపు కొట్టారు. ఇది నో సూనర్తో. అయితే చూస్ ది గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ ఫిట్స్ ద కంటెక్స్ట్. అంటే దీనికి సరిపోయేటువంటి కంటెక్స్ట్ని ఈ నాలుగింట్లో ఏదని సెలెక్ట్ చేయమన్నాడు. సో ఇది తెలియాలంటే నో సూనర్ దాన్తో నేను రెండు సెంటెన్స్లను ఏ విధంగా జాయిన్ చేయాలని వీడియో చేస్తున్నాను. నా ఛానల్లో ప్లేలిస్ట్లో జాయిన్ ది సెంటెన్సెస్ విత్ కంజంక్షన్స్ అని టాపిక్ ఉంది. అందులో నో సూనర్ దాని గురించి ఉంది. చూస్తే మీకు ఈజీగా అర్థమవుద్ది ఫ్రెండ్స్. ఎలాగంటే చూడండి, నో సూనర్ దాంతో నో సూనర్ దాంతో వచ్చినప్పుడు ఏంటంటే నో సూనర్ తర్వాత హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 వచ్చి ఇక్కడ దాన్ ఉంటుంది. తర్వాత రిమైనింగ్ సెంటెన్స్ అలా ఉంటుంది. ఓకేనా? స్ట్రక్చర్ ఏంటంటే నో సూనర్ ప్లస్ హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3. ఓకేనా?
ఇది స్ట్రక్చర్ అండి. నో సున్నర్తో ఒక సెంటెన్స్ రాసినప్పుడు హ్యాడ్ రాసి తర్వాత సబ్జెక్ట్ రాసి తర్వాత V3 రాయాలి. నో సున్నరే కాదండి, ఇంకేడ వస్తుందండి హార్డ్లీ, అలాగే స్కేర్స్లీ, అలాగే బేర్లీ, అలాగే అంతే బేర్లీనండి. నో సున్నర్, హార్డ్లీ, స్కేర్స్లీ, బేర్లీ వీటన్నిటితో కూడా ఏమొస్తుందంటే హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 వచ్చి ఇక్కడ నో సున్నర్కి అయితే దాన్ వస్తుంది, వీటికైతే వెన్ వస్తుంది. హార్డ్లీ వెన్, స్కేర్స్లీ వెన్, ఓకేనా, బేర్లీ వెన్ అని వస్తుంది. చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. వీటి మీద చాలాసార్లు బిట్ అడుగుతున్నాడండి. ఈ స్ట్రక్చర్ మీద కానీ ఈ కంజంక్షన్ నో సున్నర్తో దాన్ వస్తుంది, హార్డ్లీ, స్కేర్స్లీ, బేర్లీతో వెన్ వస్తుంది అనమాట. స్ట్రక్చర్ ఏంటంటే వీటి తర్వాత హ్యాడ్ రాసి సబ్జెక్ట్ రాసి V3 రాయాలి. నో సున్నర్ తోటి, హార్డ్లీ తోటి, స్కేర్స్లీ తోటి, బేర్లీ తోటి. ఆ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆన్సర్ చూడండి. ఐ హ్యాడ్ క్లోజ్డ్ తప్పు. హ్యాడ్ ఐ క్లోజ్డ్, హ్యాడ్ రాసి సబ్జెక్ట్ రాసి V3 రావాలి, హ్యాడ్ రాసి సబ్జెక్ట్ రాసి V3. సో స్ట్రక్చర్ ప్రకారంగా సరిపోయిందండి. నో సూనర్ హ్యాడ్ ఐ క్లోజ్డ్ ద డోర్ దాన్ సంబడి నాక్డ్ అగైన్, అది సరేనా వర్డ్. డిడ్ ఐ క్లోజ్డ్, ఎప్పుడు కూడా డిడ్ తర్వాత డూ తర్వాత ఇక్కడ V1 వస్తుంది, ఇక్కడ ఏమొచ్చిందండి V2 వచ్చింది, తప్పు. ఓకేనా, డిడ్ ఐ క్లోజ్ అనాలి. డిడ్ ఐ క్లోజ్ అనేది అసలు కరెక్టే కాదు, ఐ క్లోజ్డ్ కాదు. ఓకేనా, అయితే దీనికి ఇంకొక ఎక్సెప్షన్ కూడా ఉంది. ఏంటంటే నో సున్నర్ తోటి, హార్డ్లీ తోటి, స్కేర్స్లీ తోటి, బేర్లీతో రాసినప్పుడు సబ్జెక్ట్ ముందు వస్తే సబ్జెక్ట్ సాల్వ్ చేసినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ నో సున్నర్ లేదా హార్డ్లీ లేదా స్కేర్స్లీ రాసి అప్పుడు ఇక్కడ V3 వస్తుందండి. ఓకేనా, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ నో సున్నర్ ప్లస్ V3 లేదా హ్యాడ్ ప్లస్ హార్డ్లీ ప్లస్ V3 లేదా హ్యాడ్ ప్లస్ స్కేర్స్లీ ప్లస్ V3 వస్తుందండి. సబ్జెక్ట్ ముందుండి ఈ స్ట్రక్చర్ అయినా వస్తుంది, ఈ స్ట్రక్చర్ అయినా వస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇంకేం వివరంగా రాయాలా చూడండి, ఈజీగా అర్థమయ్యేటట్టు రాస్తాను. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. చాలా టెట్ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడగడం జరిగింది. ఒకసారి మీకోసం ఇక్కడ సింపుల్గా రాస్తాను చూడండి. నో సూనర్ హార్డ్లీ స్కేర్స్లీ బేర్లీ వీటి తర్వాత హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3. ఓకేనా, నో సున్నర్తో దాన్ రాస్తాం, హార్డ్లీతో వెన్ను, స్కేర్స్లీతో వెన్ను, బేర్లీతో వెన్ను వస్తుంది, అది కామనం. కానీ స్ట్రిక్ట్ అయితే ఇది. ఇంకోలా ఎలా రాయొచ్చు అంటే సబ్జెక్ట్ ముందుకు వస్తే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ ఇక్కడ నో సూనర్ హార్డ్లీ స్కేర్స్లీ బేర్లీ ఇలా వస్తుందండి. ఓకేనా, ఇదొక ఆ స్ట్రక్చర్ని ఇలా మార్చాం. ఇలా రాస్తున్న రైట్, ఇలా రాస్తున్న రైటే, ఆప్షన్స్లో ఏ విధంగానే ఉండొచ్చు. అయితే ఇదే కాకుండా మనకి ఇంకొక విధంగా కూడా వచ్చేటంటే హ్యాడ్ బదులుగా డిడ్ రావచ్చు. నెక్స్ట్ ఏంటంటే సబ్జెక్ట్ తర్వాత V1. నో సున్నర్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 రాసిన రైటే, హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 రాసిన రైటే. అలాగే హార్డ్లీ ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1, హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 రెండింటిలో ఏ స్ట్రక్చర్ రాసినా రైటే. డిడ్ వచ్చిందంటే V1 రావాలి. అందుకే ఇక్కడ ఇందాక డిడ్ ఐ క్లోజర్లో ఇది V1 అయితే ఇది కూడా ఆన్సర్, ఇది ఆన్సర్, రెండు ఆన్సర్లే డిడ్ ఐ క్లోజ్ అని. కానీ V2 ఇచ్చారు కాబట్టి ఇది ఆన్సర్ కాదని చెప్పాను. కాబట్టి స్ట్రక్చర్ ఏంటంటే యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 అయినా రైటే, డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 అయినా రైటే. నెక్స్ట్ సబ్జెక్ట్ ముందుంటే హ్యాడ్తో రాసి హ్యాడ్కి V3కి మధ్య ఇవి రాయాలి. సబ్జెక్ట్ ముందుంటే హ్యాడ్కి V3కి మధ్య నో సూనర్ హార్డ్లీ స్కేర్స్లీ బేర్లీ రాయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అండి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ బిట్ చూద్దాం ఫ్రెండ్స్. చూస్ ది కంజంక్షన్ దట్ కెన్ బి యూజ్డ్ టు రైట్ ఏ కాంపౌండ్ సెంటెన్స్. చూస్ ది కంజంక్షన్ దట్ కెన్ బి యూజ్డ్ టు రైట్ ఏ కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఈ నాలుగింట్లో కాంపౌండ్ సెంటెన్స్ రాయడానికి ఉపయోగించే కంజంక్షన్ తెలుసుకోమన్నాడండి. కాబట్టి మనం తప్పనిసరిగా టెట్ ఎగ్జామ్లో అడిగిన బిట్లు మనం చూసుకుంటే కంజంక్షన్స్ గురించి బాగా అవగాహన ఉండాలి. మీకు ముందు చెప్పాను,
కాంపౌండ్ సంబంధించి కోర్డ్ కంజంక్షన్స్ కూడా అన్నీ కూడా మీరు బాగా బై హార్ట్ చేసిస్తే మిగతా ఇవి ఈజీగా ఐడెంటిఫై చేసేవచ్చు. ఎందుకంటే సింపుల్ సెంటెన్స్లో అలాగా కంజంక్షన్స్ వాడడం. కాబట్టి కాంపౌండ్ సెంటెన్స్కి ఏ కంజంక్షన్స్ వాడతాం అనేది నా వీడియోలను చూసి బాగా మీరు బై హార్ట్ చేస్తే మిగతా ఆటోమేటిక్గా మనకి కాంప్లెక్స్ సెంటెన్స్ సంబంధించిన కంజంక్షన్స్ అవుతాయి. అవే సబార్డినేట్ కంజంక్షన్స్. కాబట్టి కంజంక్షన్స్ కూడా మనకు ఐడియా ఉండాలి, దాని మీద కూడా బిట్ రావడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ సో డాష్ డాష్ దట్ మనం ఆల్రెడీ సెన్సెస్ ఆఫ్ సెంటెన్సెస్ అని చెప్పి నేర్చుకున్నాం. కాంప్లెక్స్ సెంటెన్స్ని ఎలా ఫామ్ చేయాలనేది. ఓకేనా. సో డాష్ డాష్ దట్ అనేది అంటే యాడ్వర్బ్ ఆఫ్ రీజన్ రిజల్ట్ సంబంధించి మనం చాలా వీడియోలు చేసాం. రీజన్ది, రిజల్ట్ది, అలాగే పర్పస్ సంబంధించి యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైము, యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ ప్లేసు సెన్సెస్ చేయడం అన్నీ నేర్చుకున్నాం. ఓకేనా. ఆ వీడియోలను చూస్తే మీకు ఈజీగా ఇవి కాంప్లెక్స్ సెంటెన్స్ సంబంధించిన కంజంక్షన్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో డాష్ డాష్ దట్ అని. సో డాష్ డాష్ దట్ అనేది సబార్డినేట్ కంజంక్షను ఎక్కడ ఉపయోగిస్తాం అంటే కాంప్లెక్స్లో ఉపయోగిస్తాం, కానీ టు మాత్రం సింపుల్లో ఉపయోగిస్తాం. చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో డాష్ డాష్ దట్ అనేది కాంప్లెక్స్లో ఉపయోగిస్తాము, టు అనేది సింపుల్లో ఉపయోగిస్తాము. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నెయిదర్ నార్ ఎయిదర్ ఆర్ అంటే ఇక్కడ ఏదో ఒకటి అది కానీ ఇది కానీ ఆల్టర్నేటివ్ సంబంధించినవి అన్నీ కూడా కాంపౌండ్లోకి వెళ్తాయండి. ఇది కాంపౌండ్ సెంటెన్స్ సంబంధించినటువంటి కంజంక్షన్ అండి. అయితే నెయిదర్ నార్ తోటి ఎయిదర్ ఆర్తో రాసినప్పుడు మనకి సెంటెన్స్లో ఒకటే ఫైనైట్ వర్బ్ కనబడుతుంది, 2 ఫైనైట్ వర్బ్ కనబడవు. కాంపౌండ్ సెంటెన్స్ అంటే 2 ఫైనైట్ వర్బ్లు ఉండాలి, 2 క్లాజులు ఉండాలి. కానీ నెయిదర్ నార్ ఎయిదర్ ఆర్తో రాసినప్పుడు మాత్రం ఒకటే ఫైనైట్ వర్బ్ కనబడుతుంది, కానీ అది కాంపౌండ్ సెంటెన్సే. అందులో అండర్స్టూడ్ అనమాట. ఓకేనా. అందులో ఆల్రెడీ ఫైనైట్ వర్బ్ మరొకటి ఉంటుందని అండర్స్టూడ్. చాలా ఇంపార్టెంట్ నెయిదర్ నార్ అనేది. ఈవెన్ దో ఇవేవి కూడా కాదండి. మనకు ఆన్సర్ ఏంటంటే ఇది కాంపౌండ్ సెంటెన్స్ సంబంధించింది కాదు, ఇది కాదు. ఆన్సర్ అంటే నెయిదర్ నార్ అనేది కాంపౌండ్ సెంటెన్స్ యొక్క కంజంక్షన్ అండి. ఓకేనా. నెక్స్ట్ అండి, ఐ అరైవ్డ్ అట్ ది స్టేషన్ దెన్ ద బస్ కేమ్ ఇన్. నేను స్టేషన్కి వచ్చాను, దెన్ అప్పుడు ద బస్ కేమ్ ఇన్ లోపలికి వచ్చింది బస్సు, స్టేషన్ లోపలికి. ద మీనింగ్ ఆఫ్ దీస్ 2 సెంటెన్సెస్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ అంటే ఇది మనం సెన్సెస్ మీద అవగాహన ఉంటే ఇది రాయగలం. ఓకేనా. చూద్దాం. నేను స్టేషన్కి వచ్చాను, దెన్ ద బస్ కేమ్ ఇన్ అంటే ఇందులో ఇది ఎర్లియర్ యాక్షన్. నేను ఆల్రెడీ వీటి గురించి చెప్పాను. ఇది ఎర్లియర్ యాక్షన్ అంటే ముందు జరిగింది. ఇది లాటర్ యాక్షన్, అంతే కదా. సో ఇలా ఎర్లియర్ లాటర్ యాక్షన్లని నువ్వు సున్నోద్దాంతో రాయొచ్చు, బిఫోర్తో రాయొచ్చు, ఆఫ్టర్తో రాయొచ్చు, వెన్తో కూడా రాయొచ్చు, 4తో కూడా మనం రాయొచ్చు ఇప్పుడు సెన్సెస్ చేసినప్పుడు. ఓకేనా. కానీ నో సున్నర్ దాంతో మీనింగే రావాలనుకుంటే మాత్రం హార్డ్లీ వెన్, స్కేర్స్లీ వెన్, బేర్లీ వెన్, యాజ్ సూన్ యాజ్ ఈ 4 కూడా ఒకే మీనింగ్లో ఉంటాయి. కానీ సెన్సెస్ చేసినప్పుడు ఇటువంటి సెంటెన్స్ని లాటర్ యాక్షన్, ఎర్లియర్ యాక్షన్ని నో సున్నర్ దాంతో రాసివచ్చు, అలాగే బిఫోర్తో రాయొచ్చు, ఆఫ్టర్తో రాయొచ్చు, అలాగే యాజ్ సూన్ యాజ్తో రాయొచ్చు, దేంతోనైనా వెన్తో కూడా రాయొచ్చు. అయితే రాసినప్పుడు స్ట్రక్చర్ కూడా సరిపోయిందిలే చూసుకోవాలి. చూద్దామండి. నో సూనర్ తర్వాత హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 సరిపోయింది. నో సూనర్ యాడ్ ఐ అరైవ్డ్ అట్ ది స్టేషన్ దెన్ సరిపోయింది. ద బస్ కేమ్ ఇన్ ఇక్కడ V2 ఉండాలి. ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 ఉంది కాబట్టి ఇక్కడ V2 ఉంది, సరిపోయిందండి. వెర్బ్ స్ట్రక్చర్ కూడా చూసుకోవాలి. ఓకేనా. నేను స్టేషన్కి రాగానే బస్సు లోపలికి వచ్చిందని. బిఫోర్ ఐ అరైవ్డ్ అట్ ది స్టేషన్ ద బస్ హ్యాజ్ కమ్ ఇన్ అసలు బిఫోర్తో ఆఫ్టర్తో ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్, ఇదేమో పాస్ట్, కాబట్టి చాలా తప్పు. ఓకేనా. సింపుల్. ఇది పాస్ట్ టెన్స్లో ఉంది, అది ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది. నెక్స్ట్ అండి, యాజ్ సూన్ యాజ్ ద బస్ కేమ్ ఇన్, యాజ్ సూన్ యాజ్ నో సూనర్ ఒకటని చెప్పాను, కానీ ఇక్కడ జాగ్రత్త చూడండి. యాజ్ సూన్ యాజ్తో కానీ, నో సూనర్ దాన్తో కానీ, హార్డ్లీ వెన్తో కానీ, స్కేర్స్లీ వెన్తో కానీ, బేర్లీ వెన్తో కానీ రాసినప్పుడు ఎర్లియర్ యాక్షన్ని దాంతో రాయాలా. మరి యాజ్ సూన్ యాజ్ దేంతో రాసామండి? ద బస్ కేమ్ ఇన్ అనేది ఎర్లియర్ యాక్షనా? కాదు, అది లాటర్ యాక్షను. ఎర్లియర్ యాక్షన్ అది ఐ అరైవ్డ్ అట్ ది స్టేషన్. యాజ్ సూన్ యాజ్తో ఏటి రాసామంటే ఇక్కడ ఎర్లియర్ యాక్షన్ రాసాం, కాబట్టి తప్పు. ఓకేనా. కాబట్టి ఆన్సర్ ఏంటండి? ఫస్ట్దే ఆన్సర్. నో సూనర్ యాడ్ ఐ అరైవ్డ్ అట్ ది స్టేషన్
దెన్ ద బస్ కేమ్ ఇన్. ఓకేనా. నెక్స్ట్ బిఫోర్ ఆఫ్టర్తో కూడా రాయొచ్చు, కానీ స్ట్రక్చర్ సరిపోలేదు ఇక్కడ. ఓకేనా. బిఫోర్ ఎలా రాస్తామండి, నేను స్టేషన్కి వెళ్ళడానికి ముందే, అదే బస్సు స్టేషన్కి రావడానికి ముందే నేను చేరుకున్నాను అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. అక్కడ ఎవరు కన్ఫ్యూజన్ ఉండకూడదు. మీకు డౌట్ రావచ్చు. ఈ రెండు సెంటెన్స్లని నో సూనర్తో రాయొచ్చు, బిఫోర్తో రాయొచ్చు, ఆఫ్టర్తో రాయొచ్చు, వెన్తో రాయొచ్చు, యాజ్ సూన్ యాజ్తో రాయొచ్చు. కానీ ఇక్కడ రాసే విధానంలో తేడా రాశాడు. ఎందుకంటే ఇది ఎర్లియర్ యాక్షన్, లేటర్ యాక్షను. మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే చెప్తాను చూడండి. ఎర్లియర్ యాక్షను, లేటర్ యాక్షను. ఎప్పుడు కూడా నో సూనర్ దానైనా యాజ్ సూన్ యాజ్తోనైనా ఫస్ట్ ఎర్లియర్ యాక్షన్ రాయాలి. నో సూనర్తో వచ్చేది ఎర్లియర్ యాక్షన్ రాయాలి. కానీ యాజ్ సూన్ యాజ్తో లేటర్ యాక్షన్ రాశారు కాబట్టి తప్పు. మరి బిఫోర్ ఎందుకు తప్పు వచ్చిందంటే మీకు క్లియర్గా ఇక్కడ రాస్తాను. నేను ఆల్రెడీ సింథసిస్ ఆఫ్ సెంటెన్సెస్ టాపిక్లో యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజను యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ టైమ్ను ఉపయోగించి చెప్పినప్పుడు బిఫోర్ ఆఫ్టర్ గురించి చెప్పడం జరిగింది. ఒకసారి చూడండి. ఎర్లియర్ యాక్షన్ ప్లస్ బిఫోర్ ప్లస్ లేటర్ యాక్షన్. ఎర్లియర్ యాక్షన్కి ముందు, అదే బిఫోర్కి ముందు ఎర్లియర్ యాక్షన్ రావాలి, బిఫోర్ తర్వాత లేటర్ యాక్షన్ రావాలి. బిఫోర్ తర్వాత ఏడొచ్చిందండి, ఎర్లియర్ యాక్షన్ రాశారు చూసారా, తప్పు కదా. నెక్స్ట్ బిఫోర్కి ముందు ఎర్లియర్ యాక్షన్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలండి, హ్యాడ్ ప్లస్ V3లో ఉండాలి, తర్వాత యాక్షన్ V2లో ఉండాలి. సేమ్ అలాగే ఆఫ్టర్తో కానీ ఒకరు ఇచ్చినట్లయితే ఆఫ్టర్కి ముందు లేటర్ యాక్షన్ రావాలి, లేటర్ యాక్షన్. ఆఫ్టర్ తర్వాత ఎర్లియర్ యాక్షన్ రావాలి. ఎప్పుడు కూడా ఎర్లియర్ యాక్షన్ అనేది హ్యాడ్ ప్లస్ V3లో రాయాలి, లేటర్ యాక్షన్ అనేది V2లో రాయాలి. ఇదండి స్ట్రక్చర్. కానీ ఇక్కడ బిఫోర్ తర్వాత ఏడు రాస్తారండి, బిఫోర్ తర్వాత ఉన్నది ఎప్పుడు కూడా ఏడు ఉండాలండి, లేటర్ యాక్షన్ ఉండాలి. కానీ ఏముంది ఇక్కడ, ఎర్లియర్ యాక్షన్ రాశాడు కాబట్టి తప్పు. ఇందులో ఎర్లియర్ యాక్షన్ ఏదండి, ఇదే కదా ఐ అరైవ్డ్ అట్ ది స్టేషన్. కానీ బిఫోర్ తర్వాత ఎప్పుడు ఏది రాసినా లేటర్ యాక్షన్ రాయాలి, మిగతాది ఎర్లియర్ యాక్షన్ రాయాలి. ఓకేనా. ఈ విధంగా మనం అక్కడ రాసే విధానంలో స్ట్రక్చర్లో తప్పు వచ్చింది కాబట్టి ఈ సెంటెన్స్లో మనం ఆన్సర్ ఏంటంటే నో సూనర్ అరైవ్డ్ అట్ ది స్టేషన్ దెన్ ద బస్ కేమ్ ఇన్ అనేది కరెక్ట్ సెంటెన్స్ అండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మనము ఈ గత టెట్లు ఇచ్చిన బిట్లలో లాస్ట్ బిట్ ఏంటంటే ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్, ఐ వెంట్ టు బెడ్. నేను నా వర్క్ని కంప్లీట్ చేశాను ఇప్పుడే, ఐ వెంట్ టు బెడ్, నిద్రపోవడానికి వెళ్తున్నాను నేను. దీస్ టూ సెంటెన్సెస్ కెన్ బి కంబైన్డ్ యాజ్. చూసారు ఇక్కడ సింథసిస్ గురించి ఇచ్చాడు. నేను ఆల్రెడీ సింథసిస్ ఆఫ్ సింపుల్ సెంటెన్స్ గురించి చెప్పాను. రెండు సింపుల్ సెంటెన్స్లని ప్రజెంట్ పార్టిసిపుల్తో ఏ విధంగా సింథసిస్ చేస్తాము, అలాగే పెర్ఫెక్ట్ పార్టిసిపుల్తో ఏ విధంగా చేస్తాము, టు ఇన్ఫినిటీతో ఏ విధంగా సింథసిస్ చేస్తాము అనేది వీడియోలు చేస్తున్నాను. ఓకేనా. నా ఛానల్లో మీరు ప్లేలిస్ట్లో సింథసిస్ ఆఫ్ సింపుల్ సెంటెన్సెస్ అనే టాపిక్ ఉంది, అందులో చూడండి. దాని మీద బిట్ ఇవ్వడం జరిగిందండి. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్, ఐ వెంట్ టు బెడ్. నేను నా వర్క్ పూర్తి చేశాను, నిద్రపోవడానికి వెళ్తున్నాను. ఒక పని జరిగిన వెంటనే ఇంకొక పని జరిగితే దాని పెర్ఫెక్ట్ పార్టిసిపుల్తో జాయిన్ చేయాలని నేను చెప్పాను గత వీడియోలోనే. ఒక పని జరిగిన వెంటనే ఇంకో పని జరిగితే పెర్ఫెక్ట్ పార్టిసిపుల్తో జాయిన్ చేయాలి. ఇప్పుడు సింపుల్ సెంటెన్స్ రాసినప్పుడు. అలాగే ఒక పని జరిగిన వెంటనే ఇంకో పని జరిగితే కాంప్లెక్స్ రాద్దాం అనుకున్నప్పుడు నో సూనర్ దాన్ కానీ, హార్డ్లీ వెన కానీ, స్కేర్స్లీ వెన కానీ, యాజ్ సూన్ యాజ్ కానీ రాయాలి. అది కాంప్లెక్స్. కానీ ఇవి సింపుల్ సెంటెన్స్ రాద్దాం అనుకున్నప్పుడు ఒక పని జరిగిన వెంటనే ఇంకో పని జరిగితే హ్యావింగ్ ప్లస్ V3 అంటే పెర్ఫెక్ట్ పార్టిసిపుల్తో రాయాలని చెప్పాను. ఇక్కడ చూడండి, హ్యావింగ్ కంప్లీటెడ్ మై వర్క్, ఐ వెంట్ టు బెడ్. నా వర్క్ పూర్తయిన వెంటనే నేను నిద్రపోవడానికి వెళ్ళిపోయాను. కాబట్టి ఆన్సర్ డైరెక్ట్గా ఆన్సర్ అండి. ఇవన్నీ కూడా ఇక్కడ ప్రజెంట్ పార్టిసిపుల్తో ఇచ్చాడు, ఇక్కడ టు ఇన్ఫినిటీతో ఇచ్చాడు, ఇక్కడ టు ఇన్ఫినిటీతో ఇచ్చాడు. అంటే మనకి ఇక్కడ ఈ రెండింటి మీనింగ్ ప్రకారంగా ఏమైంది, ఒక పని జరిగిన వెంటనే ఒక పని జరిగింది. అలా వచ్చినప్పుడు ప్రజెంట్ సింపుల్ సెంటెన్స్ రాద్దాం అనుకున్నప్పుడు పెర్ఫెక్ట్ పార్టిసిపుల్తో రాయాలి, హ్యావింగ్ ప్లస్ V3. సో హ్యావింగ్ ప్లస్ V3తో రాసి ఉన్నదే ఆన్సరే రైట్ అనమాట. ఓకేనా. ఇది ఫ్రెండ్స్, నేను చెప్పిన టాపిక్లు అన్నింటి నుంచి కూడా బిట్లు మీకు కవర్ అవ్వడం జరిగింది. నా వీడియోలన్నీ మీరు వరుసగా ఫాలో అయితే ఈ బిట్లని ఈజీగా రాయగలరు. అలాగే కంజంక్షన్స్ మీద ఇంకే బిట్లు రావచ్చు అంటే కాంట్రాస్ట్ని చెప్పే కంజంక్షన్స్ ఏమని అడగచ్చు. కాంట్రాస్ట్ని తెలియజేసే కంజంక్షన్స్ ఏంటి అని అడుగుతానండి. దో, ఆల్దో,
ఈవెన్ దో ఇవి సబార్డినేట్ కంజంక్షన్స్ అండి. అదే కాంట్రాస్ట్ని తెలియజేసే కూడా బట్ ఉందండి, బట్ ఎట్, ఇవి కాంపౌండ్ సెంటెన్స్ని తెలియజేస్తాయి. కాంపౌండ్ సెంటెన్స్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఇవి మాత్రం కాంప్లెక్స్ సెంటెన్స్ని. ఇవి సబార్డినేట్ కంజంక్షన్స్, ఇవి కోఆర్డినేట్ కంజంక్షన్స్. కానీ మీనింగ్ కాంట్రాస్ట్ మీనింగ్. కాంట్రాస్ట్ మీనింగ్ అంటే నేను బాగా చదివినప్పటికీ ఫెయిల్ అయ్యాను అంటే ఒక యాక్షన్కి దానికి యాంటీగా రిజల్ట్ వస్తుంది అనమాట. అలాంటివి ఉన్నట్టు కంజంక్షన్స్ ఏమైనా కూడా అడగొచ్చు. కింది వాటిలో కాంట్రాస్ట్ని తెలియజేసే కంజంక్షన్ ఏంటి, ఓకేనా? ఆ విధంగా బిట్ అడగొచ్చు అనమాట మనకి. చూస్ ది కరెక్ట్ ఆన్సర్ విచ్ వర్డ్ మెన్షన్ ది కాంట్రాస్ట్ అని అడగొచ్చు, లేదా విచ్ కంజంక్షన్ మెన్షన్ ది, లేదా విచ్ కంజంక్షన్ ఎక్స్ప్రెస్ ది కాంట్రాస్ట్ అని అడగొచ్చు. అప్పుడు ఆప్షన్స్లో ఏదైనా ఇవ్వచ్చు. కాంట్రాస్ట్తో చేసే కంజంక్షన్లు ఇవి దో, ఆల్ దో, ఈవెన్ దో, బట్, ఎట్. కానీ ఇవి కాంపౌండ్ సెంటెన్స్ని ఫామ్ చేస్తాయి, ఇవి కాంప్లెక్స్ సెంటెన్స్ని ఫామ్ చేస్తాయి, ఇవి సబార్డినేట్ కంజంక్షన్స్. సో వీటి మీద కూడా బిట్ రావచ్చు. కంజంక్షన్ మీద ఏ విధంగా బిట్ రావచ్చు. లేదా యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ రీజన్ తెలియజేసేవి ఇవి, యాజ్, సిన్స్, బికాజ్. యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ పర్పస్ని తెలియజేసేవి ఇవి, సో దట్ కూడా వస్తుంది. అలాగే యాడ్వర్బ్ క్లాజ్ ఆఫ్ కంపారిజన్ తెలియజేసేవి యాజ్, సో యాజ్, సిడి దాన్ అని మీకు అన్ని సింథసిస్లో అన్ని రకాలు మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఏ బిట్ అయినా మీకు రావచ్చు. ఈ విధంగా మనము ప్రిపేర్ అవ్వాలి ఫ్రెండ్స్ తప్పనిసరిగా, ఓకేనా? సో కంజంక్షన్ మీద కాంట్రాస్ట్ మీద కూడా బిట్ అప్పుడప్పుడు అడుగుతున్నాడు, ఓకేనా? చూస్ ది కరెక్ట్ వర్డ్ టు ఎక్స్ప్రెస్ ది కాంట్రాస్ట్ అని అడిగి కింద కంజంక్షన్స్ ఇస్తాడండి. అప్పుడు ఇందులో ఏదో ఒకటి మనం ఆన్సర్ చూసుకోవాలి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది గత టెట్ ఎగ్జామ్స్లో సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ మీద వచ్చే బిట్లు అండి. కాబట్టి ఏ విధంగా వస్తానో మీకు అన్నీ అర్థమైంది క్లియర్గా, మీకు ప్రతిదీ కూడా వివరించి చెప్పాను. కాబట్టి ఇంకా మీకు డౌట్ ఉంటే నా ఛానల్లో సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ ఫస్ట్ వీడియో దగ్గర నుంచి మీరు వరుసగా ఫాలోఅప్ చేస్తే ఇవన్నీ మీరు సునాయాసంగా చాలా ఈజీగా ఆన్సర్ని మీరు రాయగలరు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. నెక్స్ట్ ఏంటి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. ఆల్, పర్సనలైజ్డ్, నన్నని. అందులో ఆల్ అనే ఆప్షన్ మాత్రమే మీరు క్లిక్ చేస్తేనే నా యూట్యూబ్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి, నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు అలాను, ఓకేనా? కాబట్టి మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.